యోగి అండ్ మనీ. మనం ఇవాళ ఒక చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, సరే. మనం ఏ చాప్టర్ డిస్కస్ చేద్దాం ఇవాళ అంటే కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. సో మీకు ఈ చాప్టర్ అయిందా? చెప్పారా? నో? యోగి నీకు నో? సరే, డిస్కస్ చేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ పేరేంటన్నా మనం చెప్పాలి? కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. సో మనకి హెడ్డింగ్ చూడగానే ఎప్పుడు లైక్ చాప్టర్ నేమ్ చూడగానే అసలు ఏం నేర్చుకోబోతున్నాం ఈ చాప్టర్ లో అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ క్వాంటిటీస్. సో కంపేరింగ్ అంటే ఏంటి? యూ ఆల్ నో. ఏంటది? వీఆర్ కంపేరింగ్ టూ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, ఐటమ్స్, ఎనీథింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తమ్ముడికి నీకు క్వార్టర్లీలో మార్క్స్ వచ్చాయి కదా. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నీకు 100కి 60 మార్క్స్ వచ్చాయి. అన్నయ్యకి ఎంత వచ్చాయి? 75 వచ్చాయి. సో నేను ఎప్పుడు ఏం చెప్తానన్నా మీకు, అన్నయ్య కన్నా నీకు తక్కువ వచ్చాయి అని నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ కంపేరింగ్ యువర్ బోత్ మార్క్స్, రైట్? సో మార్క్స్ అనేవి ఏంటి ఇక్కడ? వాట్ ఆర్ మార్క్స్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాంటిటీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం తీసుకుందాం? ఐ హ్యావ్ 5 డిఫరెంట్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సరే నా దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, నా ఫ్రెండ్ దగ్గర 3 యాపిల్సే ఉన్నాయి. సో ఎలా కంపేర్ చేస్తున్నాను నేను? క్వాంటిటీస్ అంటే ఐ హ్యావ్ 5 ఐటమ్స్ అండ్ షీ హ్యాస్ 3 ఐటమ్స్. సో ఐఎమ్ కంపేరింగ్ డిఫరెంట్ క్వాంటిటీస్. సో మార్క్స్ కానీ లేదంటే ఐటమ్స్ కానీ, బుక్స్, ఓకే, డిఫరెంట్ బుక్స్, పెన్సిల్స్, ఎనీథింగ్, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ని మనము కంపారిజన్ చేస్తున్నాం. యూజింగ్ వాట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. యూజింగ్ ఇక్కడ ఏమన్నారు? ప్రపోర్షన్. ఓకేనా? సో ఏదైనా క్వాంటిటీస్ ని ఎలా కంపేర్ చేస్తాం నాన్న మనము? ఎప్పుడైనా కంపారిజన్ కి వీ హ్యావ్ రేషియోస్ యూజ్ చేసి కంపేర్ చేస్తాం. ఓకే, రేషియోస్. ఇంకొకటి ఏంటి? పర్సెంటేజెస్. ఓకే, పర్సెంటేజెస్ లేదా ఫ్రాక్షన్స్. సో ఈ 3 డిఫరెంట్ మెథడ్స్ తో మనం క్వాంటిటీస్ అనేది కంపారిజన్ చేస్తాం. ఈ చాప్టర్ మొత్తము మనం నేర్చుకోబోయేది అదే. సో ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? వాట్ ఈస్ ప్రపోర్షన్? వాట్ ఈస్ ప్రపోర్షన్ అన్నా? వాట్ ఈస్ ప్రపోర్షన్? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో A is to B, okay, and I have other ratio. What is that? C is to D. ఇదొక రేషియో, ఇదొక రేషియో కదా. సో ఈ 2 రేషియోస్ అనేవి ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటాయో వాటిని అప్పుడు మనం ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్తాం. ఓకే, ఇవి రేషియోస్ ప్రపోర్షనల్ లో ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ 2 ఏంటన్నా? ఎక్స్ట్రీమ్స్ అంటాం. దీన్ని ఏమంటాం? మీన్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనము ఇచ్చిన రేషియోస్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి, ఇచ్చిన నెంబర్స్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్తాము. ఓకేనా? క్లియరా? ప్రపోర్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో రేషియో. సో రేషియో అంటే ఏంటన్నా? మనకేం తెలుసు రేషియో అంటే? వాట్ ఈస్ రేషియో? రేషియో అంటే ఏమని ఇచ్చారు? ఎస్, రేషియో అంటే ఇప్పుడు చెప్పాను కదా. రేషియో అనేది, రేషియో ఇస్ అ కంపారిజన్ ఆఫ్ 2 quantities. Okay, ratio is an ordered comparison of ఎన్ని క్వాంటిటీస్ తో కంపేర్. ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఆబ్వియస్ గా నాకు 1 క్వాంటిటీ ఉంటే కంపారిజన్ వస్తుందా మనకి? కాదు. ఇట్ షుడ్ బి కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. ఓకేనా? ఎస్. సరే, ఇప్పుడు యోగి ఏదైనా రేషియో చెప్పు, లైక్ ఏదైనా క్వాంటిటీ చెప్పు. మనం కంపారిజన్ లో ఏం యూజ్ చేస్తాం? ఎగ్జాంపుల్ 2:3 నెంబర్ చెప్తున్నాం. ఐటమ్స్ చెప్పున్నానా? 1 cycle is 2500. ఓకే, సైకిల్స్. Another cycle is 6500. వెరీ గుడ్. అంటే ఇక్కడ సైకిల్ 1, సైకిల్ 2 కంపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒకటి సైకిల్, ఇంకొక ఐటమ్ ఏంటి? నేను బుక్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అలా కంపేర్ చేయొచ్చా, చేయొద్దా?
చేయకూడదు. వెరీ గుడ్. ఓకే, ఎందుకు చేయకూడదు? ఎందుకంటే వాటి యొక్క యూనిట్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని నువ్వు మిల్క్ తీసుకున్నావు అనుకో, ఫ్రూట్స్ ఏంటి కేజెస్ లో ఉంటాయి వాటి యూనిట్స్ కదా. మిల్క్ ఎలా ఉంటది, దానికి యూనిట్స్ ఏంటి మిల్క్ అంటే లీటర్. లీటర్స్ కదా. లీటర్స్ ని నువ్వు ఇంకా కేజెస్ ని కంపేర్ చేస్తావా? దోస్ ఆర్ డిఫరెంట్ యూనిట్స్. సో కంపారిజన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మనము? ఎప్పుడైతే టూ యూనిట్స్ సేమ్ ఉన్నాయో వాటివే కంపేర్ చేయాలి. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, క్లియరా? అర్థమైంది కదా. ఎస్, దే షుడ్ హ్యావ్ సేమ్ యూనిట్స్. సేమ్ యూనిట్స్ ఉన్న వాటిని కంపారిజన్ అనేది చేస్తాము, నాట్ బుక్. క్లియర్ కదా? ఇప్పుడు మీకు ప్రపోర్షన్ అంటే ఏంటో తెలిసింది, రేషియో అంటే ఏంటో తెలిసింది. సో రేషియోని సింబల్ లో ఎలా రాస్తాం నాన్న మనము? వాట్ ఈస్ సింబల్? ఈజ్-టు కదా. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ దిస్ సింబల్ ఈజ్-టు. ఈజ్ యాక్చువల్గా ఏమంటాం, ఇది ఈజ్-టు కదా. ఈజ్-టు ని మనం ఫ్లోలో ఈజ్-టు అని అంటాం. ఎస్, దాని సింబల్ యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్, ఇంకా రేషియోలో మీరు ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు? మనం డైలీ యాక్టివిటీస్ లో చాలా యూజ్ చేస్తాం మనం రేషియోస్ కదా. సో ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు నో దీస్ రేషియోస్? ఓకే, హెల్త్ అవన్నీ ఏంటి? అవి ఎక్కడ? పర్సెంటేజెస్ కదా మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రేషియోస్ గురించి మాట్లాడుతున్నాం. రేషియోస్ అంటే క్లియర్ కదా, అర్థమైంది కదా. సరే, ఇప్పుడు రేషియోలో A:B అని రిప్రజెంట్ చేస్తాం మనం. అంటే నార్మల్ గా ఏదైనా 2:3 నెంబర్స్ అయితే అది, లేదంటే ఇలా. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ నేమ్ ఏమంటాం? ఫస్ట్ పార్ట్. ఇవి 2 పార్ట్స్ కదా నాన్న. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏమంటాం? యాంటీసిడెంట్. ఓకేనా? ఫస్ట్ పార్ట్ ని యాంటీసిడెంట్, సెకండ్ పార్ట్ ని ఏమంటాము రేషియోలో? కాన్సిక్వెంట్. యోగి గుర్తుందా? ఎస్, A:B అంటే A అనే పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్, దాన్ని యాంటీసిడెంట్ అంటాం. B అనే దాన్ని ఏమంటాం? కాన్సిక్వెంట్, అది సెకండ్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5:3, దీంట్లో ఇది ఏమంటారు? దీన్ని యాంటీసిడెంట్, దీని ఏమంటాము? కాన్సిక్వెంట్. ఓకేనా? ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలో తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా నాన్న. సో రేషియో అనగానే మీకు ఏం గుర్తు రావాలి? రేషియో ఇస్ అన్ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ 2 quantities. ఓకే, సో ఎప్పుడు ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్తాము? when they are in product of extremes is equals to product of means. అప్పుడు మనము ఆ ఐటమ్ అనేది ప్రపోర్షన్ లో ఉంది అని డిఫైన్ చేస్తున్నాం. క్లియరా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ దాంట్లో మనకి గోల్డెన్ రేషియో అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. ఎస్, గోల్డెన్ రేషియో అనేది ఏంటి నాన్న? ఇది ఒక మ్యాథమెటికల్ కాన్స్టాంట్. ఓకేనా? వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ కాన్స్టాంట్. సో అంటే దీని వాల్యూ అనేది ఫిక్స్డ్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో? దీని రేషియో ఎంత ఇచ్చారంటే 1.618:1. ఓకేనా? ఇది ఫిక్స్డ్ నాన్న, దీన్నే గోల్డెన్ రేషియో అంటాం. సో ఈ గోల్డెన్ రేషియోనంట ఎలా యూజ్ చేసేవాళ్ళు? అప్పుడు మనది ఏన్షియంట్ టైమ్స్ ఉంటాయి కదా, లైక్ మాన్యుమెంట్స్, బిల్డింగ్స్, అవన్నీ కట్టడాలు ఉంటాయి కదా. సో దాంట్లో లెంత్, విడ్త్ ని వాటిని కంపారిజన్ చేసేటప్పుడు ఈ గోల్డెన్ రేషియో అనేది ఫిక్స్డ్ చేశారు. ఒక మ్యాథమెటిషియన్ కనుక్కున్నారనమాట ఆ రేషియోని. సో అది మన హ్యూమన్ బాడీలో కూడా డిఫైన్ చేశారంట గోల్డెన్ రేషియో. లైక్ ఎలా అంటే, ఎస్, అవర్ హైట్ ఆఫ్ హెడ్ ఈజ్ టు height of head is to, yes, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు చూడండి నాన్న. height of head is to length between navel point and foot point. Okay, length between navel point and foot point అంటే ఏంటిది? సో సైంటిస్ట్ అనే వాళ్ళు లేదంటే మ్యాథమెటిషియన్స్ వాళ్ళు దే హ్యావ్ రీసెర్చ్ అబౌట్ అవర్ హ్యూమన్ స్ట్రక్చర్. ఓకేనా? వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే ఒక గోల్డెన్ రేషియోని మన హ్యూమన్ బాడీలో ఉన్న పార్ట్స్ కూడా డిఫైన్ చేశారు. లైక్ హైట్ ఆఫ్ హెడ్, మన హైట్ ఆఫ్ హెడ్ ఇంకా ఏంటి? లెంత్ బిట్వీన్ నావెల్ పార్ట్ అండ్ టిల్ ఫుట్ పార్ట్, అక్కడ వరకు రేషియో ఎంత ఉంటుందంట? 1.618:1 ఉంటుందంట. ఓకేనా? అర్థమైంది కదా. అలా డిఫరెంట్ గా మనకి ఇచ్చారు. లైక్ హైట్
లెంత్ బిట్వీన్ షోల్డర్ లైన్ టు ద లెంత్ ఆఫ్ ది హెడ్. లెంత్ బిట్వీన్ షోల్డర్ లైన్ అంటే ఏంటి, ఇది ఓకేనా. అండ్ లెంత్ బిట్వీన్ హెడ్, అది కూడా ఎంత రేషియోలో ఉంటుంది, గోల్డెన్ రేషియోలో ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్. అర్థమైందా గోల్డెన్ రేషియో ఎందుకు చేసాము అంటే టు రీసెర్చ్ అన్నమాట. ఓకే, క్లియర్. సరే, ఇప్పుడు మనము కాంపౌండ్ రేషియో అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రపోర్షన్ అంటే మీకు అర్థమైపోయింది, రేషియోస్ అంటే అర్థమైపోయింది కదా. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, ఎప్పుడైనా విన్నారా కాంపౌండ్ రేషియో? ఎక్కడన్నా వినలేదా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అంటేనే మనకి ఏంటి, టూ టర్మ్స్ ఉంటాయి కదా, లైక్ A:B ఆర్ C:D ఆర్ సంథింగ్ ఎల్స్. కాంపౌండ్ రేషియో అంటున్నాడు. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, టూ రేషియోస్ ఆర్ కంబైన్డ్ టు గెట్ ఏ సింపుల్ ఫైనల్ సింగిల్ రేషియో. ఓకేనా, దాన్నే కాంపౌండ్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది ఏంటి, ఒక రేషియో కదా. అండ్ E:2, ఓకే, C:D ఇదేంటి, ఇంకొక రేషియో. సో ఈ టూ రేషియోస్ ని మనము కంబైన్ చేసి వీఆర్ గోయింగ్ టు ఫైనలీ గెట్ సమ్ లైక్ E:F ఆర్ ఎనీ సొల్యూషన్ ఇన్ సింగిల్ రేషియో. అర్థమైందా? నేను సెంటెన్స్ రాస్తాను చూడండి. ఇఫ్ two simple ratios are expressed in a single ratio. అంతే కదా, ఇవేంటి టూ సింపుల్ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ టు గెట్ ఇన్ ఏ సింపుల్ రేషియో. ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ సింగిల్ రేషియో. ఇన్ ఏ సింగిల్ రేషియో. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము ఈ సింగిల్ రేషియో అంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ సింగిల్ రేషియోని వీఆర్ గోయింగ్ టు గెట్. ఇదేంటన్నా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటిది, ఫస్ట్ లెటర్ ఏంటి, దీన్ని ఏమంటాం, ఫస్ట్ టర్మ్ ఏమంటున్నాం మనం రేషియోలో, ఇందాక చెప్పాను కదా, యాంటీసిడెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టర్మ్ ఏమంటాం, కాన్సిక్వెంట్ కదా, మర్చిపోకండి. ఓకేనా, సో ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్ యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. మళ్ళీ సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ ఏంటి, కాన్సిక్వెంట్. సో ఒక సింగిల్ రేషియోకి కాంపౌండ్ రేషియోని తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏం చేస్తున్నాం మనం, ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఓకే, సో ఇప్పుడు చెప్పాలి ఏంటేంటి చెప్పండి నాకు, చెప్పండి. ఏ ప్రోడక్ట్ అంటే ఏంటి, A ఇంటూ C ఈస్టు B ఇంటూ D కదా, అంతే కదా. సో ఇప్పుడు నేనేమని రాయొచ్చు దీన్ని, AC ఈస్టు BD. ఓకేనా, AC ఈస్టు BD. ఆర్ దీన్ని ఏమని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను ఫ్రాక్షన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా చేస్తాను, AC బై BD. ఓకేనా, సో ఇది సింగిల్ రేషియో అన్నమాట. అలా తెచ్చుకునేదాన్ని ఇఫ్ టూ సింపుల్ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ టు గెట్ ఇంటూ ఏ సింగిల్ రేషియో బై మల్టిప్లైయింగ్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏమంట, కాంపౌండ్ రేషియో. ఓకేనా, కాంపౌండ్ రేషియో అంటే ఏంటన్నా, ఏం లేదు, జస్ట్ వెరీ వెరీ సింపుల్. టూ సింపుల్ రేషియోస్ తీసుకుంటాం, ఎనీథింగ్ 2:3, 3:4 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, 2:3 అనేది ఒక రేషియో. ఓకే, నెక్స్ట్ 4:5 ఇది ఇంకొక రేషియో. ఇప్పుడు నేను దీనికి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి, ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే 2 into 4 3 into 5. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి 2 4 jar 8 5 jar 15 8:15.
దీన్ని ఇంకా మనం ఏం చేయొచ్చు, సింప్లిఫై చేయాలనుకుంటే చేస్తాం. లైక్ విల్ ఇట్ డివైడ్ ఇన్ ఎనీ టేబుల్స్? No. నో. సో ఇదే సింపుల్ రేషియో, సింప్లిఫైడ్ రేషియో మనకి ఫైనల్ గా ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్ గా ఎన్ని, ఎస్ 2 సింపుల్ రేషియోస్, కానీ మనకి లాస్ట్ వచ్చింది ఏంటి, సింగిల్ రేషియో కదా. అర్థమైందా ఇప్పుడు కాంపౌండ్ రేషియో అంటే ఏంటో? ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఓకే, సరే నేర్చుకున్నాం మనం ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఏంటో మనం నేర్చుకున్నాం, అర్థమైపోయింది క్లియర్ గా. కానీ మీకు ఒక డౌట్ రాలేదా, అసలు ఎందుకు నేర్చుకోవాలి ఈ కాంపౌండ్ రేషియో, ఎక్కడ యూజ్ అవుతుంది మనకి? వచ్చిందా రాలేదా? డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తాం మనము? మిల్క్ కంపారిజన్ అనేది జస్ట్ ఒక రేషియోని డిఫైన్ చేయాలి అంటే మనము మిల్క్ లేకపోతే ఏదైనా క్వాంటిటీస్ తీసుకొని 50 ml ఇక్కడ ఉంది, 100 ml ఇక్కడ ఉంది అని చెప్తాం, అది ఓకే. కానీ కాంపౌండ్ రేషియో ఎక్కడ యూజ్ చేస్తాము? సరే ఇప్పుడు చెప్తా, ఓకేనా. సో ఇప్పుడు 4 కేసెస్ తీసుకుంటాం. ఎస్, చూద్దాం. సో 4 కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు, మీ ఇద్దరే ఉన్నారు నాన్న, ఓకే, అన్నయ్య నువ్వు, మనీ ఇంకా యోగి, ఓకే. సో మీరిద్దరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. ఇష్టమే కదా మీకు బిజినెస్ స్టార్ట్ చేయడం, ఓకే. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి మన దగ్గర? మనీ ఉండాలి. మనీని ఏమంటాం మనము? ఇన్వెస్ట్మెంట్ కదా, ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఓకే. యోగి నువ్వు కూడా 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నావు నాన్న, వెరీ గుడ్ కదా. సో స్టార్ట్ చేశారు బిజినెస్. సో ఎన్ని మంత్స్ చేశారు అలా బిజినెస్? 12 మంత్స్. మనీ 12 మంత్స్ చేశాడు, యోగి నువ్వు కూడా 12 మంత్స్ చేసావు అనుకో, ఫర్ సపోజ్, ఓకే, ఎగ్జాంపుల్. సో ఇద్దరు సేమ్ అమౌంట్ ఆఫ్ పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్, అండ్ టైం పీరియడ్ ఏంటి, తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఇద్దరికి సేమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఏం కావాలి, బిజినెస్ లో ఏం కావాలి మనకి? ఆటోమేటిక్ గా ప్రాఫిట్ కావాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ప్రాఫిట్ వచ్చింది అన్న మీ ఇద్దరికి, ఓకే. బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యి 2000 ప్రాఫిట్ వచ్చింది, లాస్ కాకుండా ప్రాఫిటే వచ్చింది అనుకుందాం, ఓకే. ఇప్పుడు ఆ ప్రాఫిట్ ని ఎలా షేర్ చేసుకుంటారు? ఇప్పుడు నువ్వు తమ్ముడు ఎలా చెప్తున్నావు? ఈక్వల్ గా ఎందుకు చేస్తున్నావు? ఈక్వల్ గా ఎందుకు చేస్తున్నామంటే ఇద్దరు సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇద్దరు సేమ్ టైం పీరియడ్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా అప్పుడు ఎలా చేస్తారు? ఎస్, ప్రాఫిట్ కూడా ఇద్దరు సమానంగా షేర్ చేసుకోవాలి. లైక్ 1000:1000 అంటే మనకి రేషియోస్ అనేది ఎక్కడ యూస్ చేస్తున్నాము? ఎస్, 1:1. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు మనం రేషియోస్ అనేవి ఎలా డివైడ్ చేసుకోవాలి, ప్రాఫిట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? రేషియోస్ ప్రపోర్షన్స్ తెలిస్తేనే కదా మనం ఇలాంటివి సమ్స్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు కదా. నెక్స్ట్ కేస్ బి ఇప్పుడు చూద్దాం. సో కేస్ బి లో ఏమైంది? సేమ్ మీ ఇద్దరే ఉన్నారు, మనీ యోగి, ఓకేనా. సో మనీ నువ్వు 5000 ఇన్వెస్ట్ చేసావు మళ్ళీ, ఓకేనా. ఈసారి తమ్ముడు ఏం చేశాడు? 4000 పెట్టాడు, ఓకే. టైం మాత్రం ఏం చేశారు ఇద్దరు? సేమ్. నువ్వు 12 మంత్స్ చేసావు, తమ్ముడు 12 మంత్స్ చేశాడు, ఓకేనా. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఇద్దరికి మళ్ళీ ఎలా షేర్ చేసుకోవాలి? 2000 వచ్చింది అన్న ఫర్ సపోజ్, ఓకే. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎలా షేర్ చేసుకుంటావు? నువ్వేమంటావు? నేను ఎక్కువ రోజులు ఉన్నాను కదా, నేను ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటాను అని అంటావు. అలానే అంటావా? ఏమంటావు మరి? అంటే నేను ఎక్కువ మనీ పే చేస్తాను కాబట్టి నీకే కావాలి అని అంటావు. నువ్వేమంటావు? లేదు నేను టైం కూడా 12 మంత్స్ ఉన్నాను, 1000 రూపీస్ తక్కువ ఇచ్చాను నేను, కానీ నాకు కావాలి అంటావా? లేదా అంటావు, కానీ అది తప్పు కదా. ఎలా చేసుకోవాలి మనం ప్రాఫిట్ అనేది? ఎస్, సో 5000:4000 కదా నాన్న. 5000:4000 అన్నప్పుడు ఏమవుతుంది? 5000 కదా, ఓకే. 5000:4000 ఏంటిది? ఇన్వెస్ట్మెంట్. సో ఏమవుతుంది? జీరోస్ అని క్యాన్సర్. సో ఏ రేషియోలో ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి మీరు? 5:4 రేషియోలో షేర్ చేసుకోవాలి, ఓకేనా. నీకేమో 5 పార్ట్స్ వస్తాయి, తమ్ముడికి ఏంటి 4 పార్ట్స్ వస్తాయి, ఓకేనా. క్లియరా? ఇది ఇంకొక కేసు 50-50 ఎలా అయింది అది? ఇప్పుడు నీకు అన్నయ్యకి 5 పార్ట్స్ వచ్చాయి, నీకు 5 పార్ట్స్ వచ్చాయా? నీకు 1 పార్ట్ తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే నువ్వు 4000 ఇన్వెస్ట్ చేసావు కాబట్టి, ఓకేనా. 50% అనుకో అలా. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం, ఓకే. సో కేస్ సి, సేమ్ మీ ఇద్దరే ఉన్నారు, ఓకేనా. సో ఇప్పుడు అమౌంట్ మనీ 5000 ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్
నువ్వు ఏం చేసావు 4,000 ఇన్వెస్ట్ చేసావు మళ్ళీ. ఓకే, సో ఈసారి అన్నయ్య ఏం చేశాడు అంటే లేట్ గా వచ్చాడు బిజినెస్ లో జాయిన్ అవ్వడానికి. ఏం చేశాడు, ఫస్ట్ 3 months రాలేదు. ఓకేనా, లేట్ గా వచ్చి నేను 3 months రాలేదు, ఏం పర్లేదు నేను ఇప్పుడు జాయిన్ అవుతా అని లేట్ గా జాయిన్ అయ్యాడు. ఓకేనా, నువ్వు అలో చేస్తావా అలో చేయవా బిజినెస్ లో? అలో చేస్తావు, ఎందుకంటే ఓకే మన వాళ్ళే కదా అని అలో చేస్తావు. ఓకే, సో ఎన్ని మంత్స్ అవుతాయి? 9 months. నెక్స్ట్ నువ్వు మాత్రం స్టార్టింగ్ నుంచి ఉన్నావు నాన్న. ఓకే, 12 months. ఓకేనా, ఇప్పుడు ఎలా చేసుకుంటావు నువ్వు ప్రాఫిట్ అనేది? ఎస్, యూ విల్ డివైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 అండ్ ఇంకా టైం పీరియడ్ కూడా డిఫరెంట్ ఉంది ఇక్కడ. సో 9:12. సో ఇప్పుడు చేయండి, ఇప్పుడు 5:4 అండ్ 9:12. ఇదేంటి, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం రేషియో తీసుకున్నాం, ఇది టైం పీరియడ్ రేషియో తీసుకున్నాం. ఇప్పుడు మనకి 2 రేషియోస్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి? 1 రేషియో. సో ఎలా చేస్తాం మనము? 5:9. ఎస్, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో అంటే 5:9 4:12 కదా. సో 5 9s ఎంత? 45 ఈస్టు 12 4s 48. వెరీ గుడ్. సో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చా నాన్న దీన్ని మనము ఏదైనా టేబుల్ తో? చేయొచ్చు కదా. 3 1s 3, 3 5s 15, మళ్ళీ 3 1s 3, 3 6s 18 కదా. 3 1s 3, ఒకటి మిగులుతుంది కదా. 3 6s 18, 48. ఓకే కదా. ఇప్పుడు రేషియో వచ్చిందా మనకి? 2 ratios తో మనం సింగిల్ రేషియో తీసుకొచ్చామా లేదా? ఇప్పుడు ఎక్కడ యూజ్ అయింది? కాంపౌండ్ రేషియోనా కాదా? ఇది కాన్సెప్ట్ మనం నేర్చుకుంది కదా. సో ఇప్పుడు అర్థమైందా కాంపౌండ్ రేషియో ఎక్కడ యూజ్ చేస్తామో? లైక్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్, ఇంకా చాలా వాటిల్లో, అకౌంట్స్ లో, ఓకే చాలా వాటిల్లో మనకి కాంపౌండ్ రేషియో అనేది వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, క్లియరా? ఇక్కడ వరకు అర్థమైందా నాన్న ఇద్దరికి? ఓకే, మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్పాలి ఇప్పుడు మీరు. ఓకే చెప్పండి. కాంపౌండ్ రేషియో ఫస్ట్ కాంపౌండ్ రేషియో డిస్కస్ చేసామా మనము? ఏమేమి డిస్కస్ చేసాము ఇప్పటి వరకు మనము? మర్చిపోయారా? ఫస్ట్ మనం చాప్టర్ ఎందుకు అసలు ఏం చాప్టర్ అది? క్వాంటిటీస్ కంపారిజన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ మనకి వాట్ ఈస్ రేషియో అనేది నేర్చుకున్నాం కదా. రేషియో అనేది ఏంటి? రేషియో ఇస్ అన్ ఏంటి చెప్పండి డెఫినేషన్? ఇస్ అన్ ఆర్డర్డ్. ఏం చేస్తున్నాం? రేషియో అంటే ఏంటి? 2 items ని కంపేర్ చేస్తున్నానా? ఇప్పుడు ఇక్కడ 3 bananas ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ 2 bananas ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, లేకపోతే ఎగ్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ రెండింటిని ఏం చేస్తున్నావు? కంపారిజన్ చేస్తున్నావు. అంటే ఎలా చేస్తున్నావు నువ్వు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో, రైట్? 3:2 ఆర్ 3/2. సో ఎలా ఉన్నాయి ఆ క్వాంటిటీస్ అంటే 3:2 రేషియోలో ఉన్నాయని చెప్తున్నావు, అంతే కదా. సో ఫస్ట్ నేర్చుకునేది ఏంటి మనం? రేషియోస్. రేషియోస్ ఇస్ అన్ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ 2 quantities. అండ్ రేషియోస్ అనేవి ఎలా ఉండాలి నాన్న? దే షుడ్ హ్యావ్ సేమ్ యూనిట్స్ కదా. అండ్ రేషియోలో ఫస్ట్ పార్ట్ ఏమంటాము? ఎస్, యాంటీసిడెంట్. అండ్ సెకండ్ పార్ట్ ఏమంటాము? కాన్సిక్వెంట్. ఓకేనా, క్లియర్ కదా రేషియోస్? ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ప్రపోర్షన్స్. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎప్పుడైనా 2 ratios అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయని ఎలా చెప్తున్నాం మనము? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్స్ కదా. సో అప్పుడే మనము దే ఆర్ ఇన్ ఏమని చెప్తాం? దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్తాము. ఓకేనా, ప్రపోర్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఈక్వల్ లో ఉన్నాయి రేషియోస్ అని. ఓకేనా, అది ప్రపోర్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనము? కాంపౌండ్ రేషియో అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఓకే, సో ఆ కాంపౌండ్ రేషియో ఎక్కడ యూజ్ అవుతుంది మనం చూసాం ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ లో. క్లియరా? కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? 2 simple ratios ఆర్ కంబైన్డ్ టు గెట్ ది సింగిల్ రేషియో. ఓకేనా, క్లియరా? ఇక్కడ వరకు అర్థమైపోయిందా నాన్న? ఎస్. సో మనము ఎలా, ఇంకోటి క్వశ్చన్, క్వాంటిటీస్ కంపేర్ చేయడానికి మనకి రేషియోస్ మెథడ్ చెప్పాను, ఇంకేం మెథడ్స్ ఉన్నాయని చెప్పాను? గోల్డెన్ రేషియో, పర్సెంటేజెస్, ఫ్రాక్షన్స్ కదా. ఓకే, క్లియర్ కదా. ఓకే,
యోగి. ఇప్పటి వరకు నేను ఏమేమి చెప్పాను మీకు? వాట్ ఈస్ రేషియో, వాట్ ఈస్ ప్రపోర్షన్, రేషియోస్ ఎక్కడ యూస్ చేస్తాం, ప్రపోర్షన్స్ ఓకే, వై దే ఆర్ యూస్ఫుల్ ఓకే, అండ్ వాట్ ఈస్ కాంపౌండ్ రేషియో. ఎస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దిస్ రైట్. సో డౌట్స్ ఏమైనా వచ్చాయా మీకు? చెప్పండి ఏం డౌట్? ఓకే, వై డూ వి సింప్లిఫై ఎ రేషియో అంటున్నారు ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానా 25:, ఓకే 30 అని ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్. సో 25 అనేది 2 digit నెంబర్ అండ్ 30 is also 2 digit నెంబర్స్ రైట్. సో వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ ఈజీగా అవ్వాలి కదా మనకి ఓకే. సో అందుకే మనం ఇక్కడే మనము క్యాన్సిల్ చేసుకుంటాం. అండ్ ఈ క్యాన్సిలేషన్ కూడా ఎలా చేసుకోవాలి మనము? సేమ్ టేబుల్లో అవి డివైడ్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 టేబుల్లో వస్తుందా 25? ఎస్, 5 5s are 25, 5 6s are 30. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చా? 5:6 ని చేయలేము ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ 3:6 వచ్చింది, దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చా? 3 1s are ఎస్, ఎందుకు? 3 1s are 3, 3 2s are 6. సేమ్ టేబుల్ ఉండాలి. ఇది 3 టేబుల్లో పోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 3 టేబుల్లో పోతుంది, ఇది వేరే టేబుల్లో 5 టేబుల్లో పోతుంది కదా, నేను చేసుకోవచ్చా అని మీ డౌట్ ఉండొచ్చు. నో, దట్ ఈస్ అ రాంగ్ వే ఓకే. సో 2 ఇది ఒక్కటి సింగిల్ రేషియో కదా, సో యూ హ్యావ్ టు సాల్వ్ విత్ ఓన్లీ 1 టేబుల్ బై యూజింగ్ దీస్ 2 ఓకేనా. సింప్లిఫికేషన్ ఎందుకు చేసుకోవాలి? ఫర్ క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడానికి మనము సింప్లిఫికేషన్ చేసుకోవాలి ఓకే. ఎలా చేసుకోవాలి చెప్పాను కదా, అర్థమైందా? క్లియరా? ఓకే, ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? యాంటీసిడెంట్ అంటే ఏంటి చెప్పు మనీ? and ఎక్కడ యూస్? యాంటీసిడెంట్, వాట్ ఈస్ యాంటీసిడెంట్? యాంటీసిడెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ రేషియో, ఒక సింగిల్ రేషియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ H/B. సో ఫస్ట్ పార్ట్, ఈ ఫస్ట్ పార్ట్ ఏమంటాం? ఈ ఫస్ట్ పార్ట్ ని యాంటీసిడెంట్ కదా. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ నేమ్? దీనికి ఒక పేరు ఉండాలి కదా, కాన్సిక్వెంట్ ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇదేంటి? సెకండ్ పార్ట్ ఇన్ రేషియో ఓకే. సో ఇది యాంటీసిడెంట్, ఇది కాన్సిక్వెంట్. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఓకే. సో ఎస్, కాంపౌండ్ రేషియో మన రియల్ లైఫ్ లో అంటే డైలీ యాక్టివిటీస్ లో ఎక్కడ యూజ్ చేస్తాము? బిజినెస్ లో యూజ్ చేస్తాం. వెరీ గుడ్. కుకింగ్ లో ఎలా యూజ్ చేస్తావు నువ్వు? ఎన్ని గ్రామ్స్ సాల్ట్, ఓకే, సాల్ట్, డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుంటావు కదా. కుకింగ్ చేసేటప్పుడు మనం ఒక్క ఐటమ్ తో చేస్తామా నాన్న? కాదు కదా, అన్ని చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది కదా. సో ఒక డిఫరెంట్ సొల్యూషన్స్ మిక్స్ చేసి మనం సింగిల్ సొల్యూషన్ లాగా ఓకే చేయొచ్చు. కుకింగ్ లో మెనీ ఐటమ్స్ చేయొచ్చు. ఇంకా పెయింటింగ్ కదా, పెయింటింగ్ లో ఎలా చేస్తాం మనము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కలర్స్ తీసుకుంటాం నాన్న, 4 కలర్స్ తీసుకొని ఫైనల్ గా 4 కలర్స్ మిక్స్ చేస్తే మనకి సింగిల్ కలర్ వస్తుందా రాదా? ఎస్ వస్తుంది, కాకపోతే మనకి రిక్వైర్మెంట్ కాదా అది చూసుకోవాలి ఓకే. అలా డిఫరెంట్ దాంట్లో చేయొచ్చు మనం. ఈజీగా ఉందా కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఈ చాప్టర్? ఓకే, మనం ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని డిస్కస్ చేద్దాం ఓకే.